తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ మరోసారి సిట్ అధికారుల ముందు హాజరు కానున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కు గురైన వారి జాబితాలో ఆరా మస్తాన్ పేరు కూడా ఉండటంతో ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, హరీష్ రావులతో పాటు పలువురు బడా పారిశ్రామికవేత్తలతో ఆయన జరిపిన సంభాషణలపై సిట్ అధికారులు ఇప్పటికే సేకరించిన ఆధారాల గురించి ఆయన ప్రశ్నించనున్నారు. ఈ విచారణ ద్వారా ట్యాపింగ్ నెట్వర్క్ కు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ విచారణ వేగవంతం చేసింది. సిట్ దర్యాప్తు పూర్తిగా స్పీడప్ చేసిందని చెప్పాలి. ఈ కేసులో అన్ని రకాలుగా ఆరా తీస్తూ ఉన్నారు. ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ మరోసారి ఇటు సిట్ అధికారుల ముందు హాజరు కానున్నారు. నిన్న ప్రభాకర్ రావుని కూడా విచారణకు హాజరు అయ్యారు. విచారణ తర్వాత ఇంకా ఈ కేసుకు ముందే వెళ్లే అవకాశాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, సైఫాలజిస్ట్ ఆరా మస్తాన్ ఇటు హాజరు కాబోతున్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందనుకోవచ్చా? సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నూతన సిట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే గతంలో సిట్ విచారించిన కొంత కీలక సాక్షులను కూడా మరోసారి విచారించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిన్న నందకుమార్ ను సిట్ విచారించింది. తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఈ రోజు విచారణకు ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్, ఆరా సంస్థ ద్వారా తన యొక్క ఎగ్జిట్ పోల్స్ ద్వారా కూడా ఏ పార్టీ ఎన్ని సీట్లు విజయం సాధిస్తుంది, ఎన్ని సీట్లు గెలుపొందబోతుందన్న అంశాలు తన ఆరా సంస్థ ద్వారా వెల్లడించిన పరిస్థితి. అయితే గతంలో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు విజయం సాధిస్తుందంటూ కూడా తన ఆరా సంస్థ ద్వారా ఆయన ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలియజేసిన పరిస్థితి. సో ఆ సందర్భంగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా గతంలో ఉన్నారు. ఆయన యొక్క ఆయనతో మాట్లాడిన సంభాషణలు ఇంకా ఈటెల రాజేందర్ తో పాటుగా కొంతమంది కీలక రాజకీయ నేతలకు కావచ్చు, ఇటు పారిశ్రామిక వ్యక్తులతో ఆరా మస్తాన్ మాట్లాడిన సంభాషణలు విన్నారంటూ కూడా గతంలో ఆరా మస్తాన్ ఫిర్యాదు చేశారు. గతంలో సిట్ కూడా ఒకసారి విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. అయితే మరోసారి ఆయన సాక్షిగా, ఎందుకంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో 14 రోజులు కస్టోడియల్ విచారణ ప్రభాకర్ రావు పూర్తయింది. అయితే ప్రభాకర్ రావు దగ్గర కొంత కీలక సమాచారాన్ని సేకరించినటువంటి సిట్ సాక్షుల వాంగ్మూలాలు కూడా ఇక్కడ కీలకంగా మారున్న నేపథ్యంలో వాటిని కూడా తీసుకుంటుంది. ఎందుకంటే రాజకీయ నేతలకు సంబంధించిన ఫోన్లు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ ఉన్నాయి, రాజకీయ కుట్రకోణం కూడా ఇందులో పెద్ద ఎత్తున ఉందన్న అంశాలు కూడా ప్రభాకర్ రావు ద్వారా కొంత సిట్ కీలక సమాచారాన్ని సేకరించింది. అందులో భాగంగానే సాక్షులను విచారిస్తుంది. కొద్దిసేపటి క్రితమే జుబ్లీ పోలీస్ స్టేషన్ కు ఆరా మస్తాన్ విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. తన యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. సుప్రీంకోర్టుకి మరోసారి సిట్ కొంత కీలక ఆధారాలను ముందుంచనుంది. ఇందులో కీలక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి నేతల ఆదేశాల మేరకు ఇదంతా జరిగినట్లు కూడా పెద్ద ఎత్తున సంచలన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ సాక్షుల వాంగ్మూలాలను కూడా కీలకంగా సిట్ సేకరించి ఇటు నిందితుల వాంగ్మూలాలను, సాక్షుల వాంగ్మూలం నుంచి ఈ కేసులో కీలకంగా ఆదేశాలు ఇచ్చినటువంటి కీలక సూత్రధారులు, పాత్రధారులను విచారించాలని సిట్ భావిస్తుంది. వీటన్నింటినీ ముందుంచి మరికొన్ని కీలక సంచలన విషయాలను ఇందులో బయట పెట్టాలని కూడా సిట్ భావిస్తుంది. సో విచారణ ఆరా మస్తాన్ విచారణ స్టేట్మెంట్ అనంతరం కూడా మరికొన్ని అంశాలను అయితే సిట్ సేకరిస్తుంది. ఇంకొంతమంది కీలక సాక్షులను కూడా సిట్ విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి సిట్ దర్యాప్తు వేగం చేసిందని చెప్పాలి. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. సో ఈ విచారణ తర్వాత ఇవాళ మస్తానికి సంబంధించినటువంటి విచారణ తర్వాత నెట్వర్క్ కి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం